హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే పాత ఐటమ్స్తోని మా గార్డెన్లో వాటిని రీయూజ్ చేసి వాటికి న్యూ లుక్ ఎలా తేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తానండి. ప్రీవియస్ వీడియోలో మా హస్బెండ్ ఈ వీడియో చేసి చూపించారండి. యాక్చువల్లీ ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది మేము ఒక 1 year బిఫోర్ కొన్న షోపీస్ అండి. కానీ కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత అలా పక్కకు పెట్టేశాము. దాని తర్వాత దానికి ఒక న్యూ లుక్ అనేది తను ఈ విధంగా చేసి చూపించారు. సో ఇది చేసిన తర్వాత తను ఈ విధంగా చేసిన తర్వాత నాకు ఇంకొక థాట్ అనేది వచ్చిందండి. దీని మీద ఒక డిఫరెంట్ లుక్ రావడానికి నేను ఇలా బెల్స్ ఇంకా లైట్ అరేంజ్ చేసుకున్నాము. ఇవి కూడా పాతవేనండి. యాక్చువల్లీ నేను చాలా ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాంగింగ్స్ అనేది నాకు చాలా ఇష్టం. సో అవి కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. కానీ కింద ఇంట్లో స్పేస్ లేదని చెప్పేసి నేను అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. దాని తర్వాత ఇది ఎప్పుడైతే తను చేశారో దాని తర్వాత నాకు ఈ థాట్ వచ్చింది, దీనికి ఒక న్యూ లుక్ మనం ఈ విధంగా చేస్తే వస్తుందని చెప్పేసి నేను ఇది ఎలా చేయాలో నేను చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, ఇది పెయింట్ బకెట్కి వచ్చే క్యాప్ అండి. సో అది మేము పాట్స్ కింద యూజ్ చేసేవాళ్ళము. ఇప్పుడు దీన్ని మనము లైట్ పైన పెట్టడానికి యూజ్ చేస్తాము. దీనికి ఒక మంచి పెయింట్ వేస్తున్నాను, ఎల్లో తీసుకున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్లేట్కి పెయింట్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి బల్బ్ ఫిట్ చేయడానికి ఫస్ట్ మనము హోల్డర్ ఫిట్ చేద్దాం. ఇలా సెంటర్లో పెట్టేసి ఇలా పెన్సిల్తో మార్క్ చేసేసుకోవాలి. ఇలా మనం రౌండ్గా మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని మనం కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక నైఫ్ తీసుకున్నాను నేను. క్యాండిల్ తీసేసుకొని వేడి చేసి రౌండ్గా హోల్ కట్ చేసేస్తున్నాను. ఇలా చూడండి, ఎందుకంటే ఈ హోల్లో మనము బల్బ్ హోల్డర్ ఫిట్ చేస్తాం. దాన్ని స్మూత్గా మనం ఇలా చేసేసుకొని హోల్డర్ ఫిట్ చేయాలి. చూడండి, ఇలా హోల్డర్ ఫిట్ చేసిన తర్వాత దీనికి వైర్ కనెక్షన్ ఇచ్చేయాలి. ఇప్పుడు డెకరేటివ్ హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేయడానికి నేను ఈక్వల్గా మార్క్ చేస్తున్నాను. చూడండి, ఒక 8 తీసుకున్నామండి అవి హ్యాంగింగ్స్. దానికి 8 హోల్స్ ఇలా చేయాలి. ఈక్వల్ డిస్టెన్స్ తీసుకొని ఇలా చిన్నగా హోల్స్ చేసేసి ఒక కాపర్ వైర్ తీసుకున్నానండి నేను. చూడండి, ఇలా కాపర్ వైర్ తీసేసుకొని ఇలా మనం హోల్స్ చేస్తాం కదా, దానికి ఇలా హ్యాంగింగ్స్ వేయడానికి మనం ఇలా కాపర్ వైర్తో మంచిగా టైట్గా కట్టేయాలి. చూడండి, చూసారు కదా, మనం ఈక్వల్ డిస్టెన్స్లో హోల్స్ చేసాం కదా, దానికి కాపర్ వైర్తో ఇలా చిన్నగా కట్ చేసేసుకొని ఇలా యూ షేప్లో మనం బెండ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము డెకరేటివ్ హ్యాంగింగ్స్ హ్యాంగ్ చేయడానికి. ఇలా చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వైర్ కనెక్ట్ చేద్దామండి. ఆల్రెడీ హోల్డర్ ఫిట్ చేసాం కదా. చూడండి, ఇలా కనెక్ట్ చేయాలి. ఈ హోల్డర్ లోపల ఉండే వైర్కి మనం ఒక నాట్ వేయాలండి. ఎందుకంటే పొరపాటున మనం వైర్ని లాగినా కానీ కనెక్షన్స్ ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఇది జిఐ వైర్ అంటారండి. ఇది మనము
ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్లో ఈ ప్లేట్ ఉంది కదా, మనం చూసాం కదా పెయింట్ మూతకు మనము ఎల్లో కలర్ వేసి అంతా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా హ్యాంగ్ చేయడానికి మనం ఈ జిఐ వైర్ని ఇలా యూజ్ చేస్తున్నాను. ఈ జిఐ వైర్ని ఒక సైడ్ ఇలా బెండ్ చేసుకొని ఒక నాట్ వేసినట్టుగా వేసేయాలి. చూడండి, ఇప్పుడు ప్లేట్కి మనము ఈ జిఐ వైర్ కట్టడానికి మళ్ళీ హోల్స్ చేయాలి. ఈక్వల్ డిస్టెన్స్లో 4 సైడ్స్ ఇలా హోల్స్ చేస్తున్నాను. చూడండి, చూడండి ఈ హోల్స్ నుంచి ఇలా జిఐ వైర్ని పెట్టేసేయాలి. 4 సైడ్స్ మనం హోల్స్ చేసాం కదా. ఈ డెకరేటివ్ హ్యాంగింగ్ మా టెర్రస్ గార్డెన్లో హ్యాంగ్ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నామండి. ఈ వైర్కి పీవీసీ పైప్ ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ ఎల్ షేప్ పీవీసీ పైప్ ఫిట్ చేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టేసి దీనికి టేప్ వేసేయాలండి. ఎందుకంటే ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు వాటర్ కూడా లోపలికి వెళ్ళకుండా బల్బు పాడవకుండా ఉంటుంది. జిఐ వైర్ని 4 సైడ్స్ కట్టాం కదండి, దాన్ని సెంటర్లో ఇలా నాట్ వేయాలండి. చూడండి, ఇలా హ్యాంగ్ చేయడానికి. వైర్ నాట్ వేసిన తర్వాత అండి నేను ఇక్కడ కొంచెం ఇంకా డిఫరెంట్ లుక్ రావడానికి షైనింగ్ టేప్ తీసుకుంటున్నాను. సో దట్ వైర్ అనేది కనబడకుండా దాన్ని కవర్ చేసుకుంటున్నాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా షైనింగ్ టేప్ అనేది నేను డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. మీరు చూస్తున్నట్టుగా ఆ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, హ్యాంగింగ్ డోమ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ మనకి టెర్రస్ మీదకి వెళ్ళి దాన్ని హ్యాంగ్ చేసుకోవడమే. ఈ డోమ్ రెడీ అయిందండి. ఇది మా టెర్రస్ గార్డెన్లో హ్యాంగ్ చేయడానికి పీవీసీ పైప్స్ ఇలా కనెక్ట్ చేస్తున్నాము. చూడండి, ఈ టేప్ ఎందుకు వేస్తున్నామంటే ఎప్పుడన్నా వర్షం పడినప్పుడు షాక్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది, వాటర్ లోపల వెళ్ళకుండా ఉంటుంది, బల్బు కూడా పాడవదు. చూడండి, ఇలా హ్యాంగ్ చేస్తున్నాం. చూడండి, ఫ్రెండ్స్, ఈ జాయింట్స్ దగ్గర కంపల్సరీగా టేప్ వేసుకోవాలి. ఎందుకంటే రెయిన్ వాటర్ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది పైప్ లోపలికి. ఈ డోమ్కి బల్బ్ ఫిట్ చేయాలండి. చూడండి, ఇప్పుడు ఈ డెకరేటివ్ హ్యాంగింగ్స్ ఈ డోమ్కి ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. చూడండి, ఎంత మంచి లుక్ వచ్చింది. ఫైనల్గా ఈ డెకరేటివ్ హ్యాంగింగ్ కంప్లీట్ అయిందండి. చూడండి, ఇప్పుడు లైట్ కూడా ఆన్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగా లుక్ వస్తుంది. కొన్ని హ్యాంగింగ్స్ని ఈ విధంగా డెకరేట్ చేసుకున్నామండి మేము మా గార్డెన్లో. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు ఇది ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో. లైట్ ఆన్ చేసిన తర్వాత ఎంత బాగా కనబడుతుందో. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో
ఇన్నోవేటివ్ అండ్ డెకరేటివ్ ఐడియాస్తోని మేము ముందుకు వస్తాము. మా ఈ ఐడియా మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. సో నచ్చితే కంపల్సరీ కమెంట్లో నాకు చెప్పండి. ఇలా నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.